నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వరద గాయం తగ్గలేదు, ఇంటి ముందు బురద ఆరలేదు, పరిహారం మాత్రం పరిహాసమవుతోంది. సర్కారీ సాయం గాల్లో దీపంలా మారింది. పరిశీలన పేరుతో ఆఫీసర్లు చక్కర్లు కొట్టినా వరద సాయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొండంత ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నా గోరంత సాయం కూడా అందట్లేదు. ఇంతకీ తెలంగాణ రెండో రాజధానిలో క్లౌడ్ బస్ట్ కారణాలేంటి? జల ప్రళయంతో వరంగల్ జన విలయం ఇంకెన్నాళ్లు? హన్మకొండ నగరం మేడిపండుగా మారిందా? వరంగల్ పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా మారటానికి కారకులెవరు? త్రినగరి ప్రజల గుండె ఎందుకు గొల్లుమంది? గతంలో మాదిరిగానే ఎందుకు ట్రై సిటీ మునిగింది? పాలకుల నిర్లక్ష్యమా? ఆఫీసర్ల తప్పిదమా? భూ కబ్జాలే ప్రజల పాలిట శాపాలయ్యాయా? ప్రకృతి ప్రకోపమా? మానవ అపరాధమా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం రావడం లేదు. మాటలు బారెడు, సాయం బెత్తెడుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అది అకాల వర్షం కాదు, జల ప్రళయం. ప్రకృతి ప్రకోపంతో జన విలయం సంభవించింది. మొంథా తుఫాన్ రూపంలో ప్రకృతి పంజా విరిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీరని వేదన మిగిల్చింది. ఇప్పటికీ ఓరుగల్లు పూర్తిగా జల దిగ్బంధంలోనే కూరుకుపోయింది. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు ట్రై సిటీ వాసులు. తక్షణ సాయం అందిస్తామంటూ సర్కార్ చెబుతోంది, కానీ ఇంకా గైడ్ లైన్స్ ఖరారు కాలేదు. గ్రేటర్ వరంగల్లో వరదలు జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. కన్నీళ్లు, కష్టాలను మిగిల్చాయి. వానల నుంచి ఉపశమనం కలిగినా వరదలతో చోటు చేసుకున్న నష్టం ఇంకా పూడనే లేదు. దీంతో బాధితుల్లో ఆందోళన, ఆవేదన నెలకొంది. కాంగ్రెస్ అత్యవసర వరద సాయంతో కనీస అవసరాలు నెరవేరేలా లేవు. కన్నీళ్లు వరదలా పారే పరిస్థితి నెలకొంది. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం సమ్మయ్యనగర్లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద 15,000 అందించనున్నట్టు ప్రకటించారు రేవంత్. బాగా దెబ్బతిన్న ఇందిరమ్మ ఇళ్లకు స్పెషల్ కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను, ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఇక త్రినగరిలో నష్టపరిహారం పంపిణీ అస్తవ్యస్తమైంది. నీకింత నాకింత పద్ధతి నడిచింది. అధికార పార్టీ కార్పొరేటర్లు, చోటమోటా లీడర్లు చెప్పిన వారికి స్థానిక అధికారులు సొమ్ము దారాదత్తం చేశారు. అసలు బాధితులను విస్మరించారు. వారంతా తమకు రాలేదంటూ రోడ్ల మీదకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన అంచనా లేకపోవడం, పంపిణీ పారదర్శకంగా చేయకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. వేల కోట్ల నష్టం జరిగి పేదలు అరిగోసపడుతుంటే పాలకులు పట్టించుకున్న పాపాన